డోన్ పట్టణంలో 23 కోట్ల క్రిప్టో కరెన్సీ నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. బాధితులకు తగిన న్యాయం చేస్తామన్న డీఎస్పీ శ్రీనివాస్. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో పెద్దవడుగూరు గ్రామం రామాంజనేయులు అతను క్రిప్టో కరెన్సీ పేరుతో 1 లక్షకు 10,000 ఇస్తామని ప్రజలను మోసం చేశాడు. బాధితులందరూ కంప్లైంట్ ఇవ్వగా ఎస్పీ ఆదేశాల మేరకు డోన్ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా మరియు ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి నరేంద్రలు రామాంజనేయులను అదుపులోకి తీసుకున్నారు. ఈజీగా ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడి ఇటువంటి వారి మాయలో పడకండి అని ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు డీఎస్పీ శ్రీనివాసులు. 2021 నవంబర్ నుండి డోన్ టౌన్ ఆయుర్వేదిక్ షాప్ నందు పని తర్వాత అతని ప్రాంగణంలో తన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజలకు ₹1,00,000 పెట్టుబడి పెడితే ప్రతి నెల 10,000 వడ్డీ అందిస్తానని ఆశ చూపాడు. క్రిప్టో కరెన్సీ ట్రెండింగ్ ద్వారా ఆన్లైన్ లో లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేస్తూ అధిక డిపాజిట్లు పొందాడు. ఇతర ప్రాంతాలకు చెందిన 315 మంది వద్ద నుండి మొత్తం 23 కోట్ల అక్రమ డిపాజిట్ల రూపంలో సేకరించాడు. వారికి విడతల వారీగా వడ్డీ రూపంలో తిరిగి వారికి సుమారు 17 కోట్లు చెల్లించాడు. ప్రారంభంలో డిపాజిట్లకు వడ్డీ చెల్లిస్తూ నమ్మించి మోసం చేస్తూ అధిక డిపాజిట్లు పొందుతున్నాడు. క్రిప్టో కరెన్సీ ట్రెండింగ్ లో నష్టాల తర్వాత వడ్డీ చెల్లించడం సెప్టెంబర్ 2024 నుండి నిలిపివేశాడు. కేసు నమోదు చేసి సాక్ష్యాలను విచారించారు. వివిధ బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. శాస్త్రబద్ధమైన దర్యాప్తు చేసి ముద్దాయి బ్యాంకు ఖాతాల్లో ఉన్న సుమారు 2.45 కోట్లను సీజ్ చేయడమైందని తెలియజేశారు. ఇందులో దాదాపు 23 కోట్లు సుమారు 23 కోట్లు జనాల దగ్గర నుంచి వసూలు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను దాని నుంచి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అది కాకోకుండా ఇతని అకౌంట్లో ఉన్నటువంటి 2,45,00,000 ఫ్రీజ్ చేయడం జరిగింది. బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో బ్యాంకు కూడా ఆల్రెడీ మా ఆఫీసర్స్ రిక్వెస్ట్ ఇచ్చారు ఫ్రీజ్ చేయమని చెప్పి. అకౌంట్ కూడా ఫ్రీజ్ అయింది. సో ఈ అమౌంట్ ఇది కాకుండా డిపాజిట్స్ యాక్ట్ ప్రకారం ఇతని పైన కేసు కట్టడం జరిగింది. కాబట్టి ఇతని ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా అవి కూడా సీజ్ చేసి కోర్టు పెట్టడం జరుగుతుంది. కానీ ఇందులో అదృష్టం ఏమంటే కొంతమంది మీడియా సోదరులు పేరు తెప్పదలుచుకోలేదు, కానీ చాలా హెల్ప్ చేశారు పోలీస్కి. లేకపోతే ఇది తొందరగా మాకు ఇన్ఫర్మేషన్ లేకపోతే దాదాపు ఇది ఈ పాటికి ఇది 70 కోట్లు 80 కోట్లు వెళ్ళిపోయేది. చాలా హెల్ప్ చేశారు. వాళ్ళకి ఈ సందర్భంగా మేము పోలీసు వారి తరఫున డోన్ ప్రజల తరఫున థ్యాంక్స్ చెప్తున్నాము. అంతేకాకుండా ఇంకా రికార్డ్స్ పరంగా చూస్తే 315 మందికి సంబంధించి మా పోలీసు వారు అంటే మా ఆఫీసర్స్ నెంబర్ ఇవ్వడం జరిగింది. 12315 ఇచ్చి వాళ్లకు అకౌంట్లో ఎంత ఉంది, వాళ్ళు ఎంత కట్టారు, ఎంత నష్టపోయారు, ఎంత తీసుకున్నారు అనే విషయాలు కూలంకషంగా అందులో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ నేను విజ్ఞప్తి చేసేదామంటే విక్టిమ్స్ బాధితులు ఎవరైతే 315 మంది ఉన్నారో మీకు ఏ డౌట్ ఉన్నా సరే మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ఒక్కసారి ఎస్ఐ గారితో కానీ ఇన్స్పెక్టర్ గారితో కానీ మీకు సంబంధించిన డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకోండి. ఈ కేసులో గుడ్డిలో మెల్లామంటే అడ్వాంటేజ్ ఏమంటే క్యాష్ ఉంది చెప్పి, సో కోర్టు వారికి కూడా ఇమ్మీడియట్గా డిస్పోజ్ చేసి వీళ్ళకు బాధితులు ఎవరున్నారో వాళ్ళకి పరిహారం చెల్లించేదానికి కూడా వీలు ఉంటుంది. క్యాష్ ఉంది కాబట్టి. అదే ప్రాపర్టీ క్యాష్ లేకుండా టోటల్ ప్రాపర్టీ ఉంటే దీన్ని మళ్ళీ అటాచ్ చేసి మళ్ళీ ప్రాపర్టీ వేలానికి తెచ్చి ప్రాసెస్ వచ్చేటప్పుడు లేట్ అయ్యేది. కొంచెం గుడ్డిలో మెల్లన్నట్టు మనకు 2,45,00,000 బ్యాంకులో ఫ్రీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఏ విక్టిమ్ కూడా బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన ధైర్యంగా మీరు వచ్చి ఇట్లా జరిగింది కదా మేము పోలీస్ స్టేషన్కి పోతే ఏమంటారు అనుకోకుండా వచ్చి మా దగ్గరకు వచ్చి మీకు సంబంధించిన సమాచారం ఏదన్నా తీసుకున్నాం. సందర్భంగా మరి ఒక్కసారి కోఆపరేట్ చేసిన ప్రెస్ వారికి, అదేవిధంగా బాధితులకు, అదేవిధంగా పోలీస్ ఆఫీసర్స్కి థ్యాంక్స్ చెప్తూ ఇంకొకసారి ఎవరు కూడా మోసపోద్దు. ఇది కాకుండా ఇంకొకటి మా దృష్టికి వచ్చింది ఏమంటే 15,000 కడితే సేమ్ ఇట్లా ఇంకొకటి ఎక్కడో స్టార్ట్ అవుతున్నట్టుగా చూచాయి తెలిసింది. దానిపైన కూడా ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నాము. సో 15,000 ఎవరైతే చేర్పిస్తారో ఏదైనా ఇస్తే చాలు, అది కొంచెం తక్కువ రేటుకి దొరుకుతాను, లేకుంటే తొందరగా డబ్బు వస్తేనే తొందరగా బంగారం వస్తుంది అనే ఆశతో కొంతమంది, అందరూ కాదు కొంతమంది తొందరపడి ఆశతో తొందరపాటు పనులు చేస్తున్నారు. అది అందరికీ ఇబ్బంది అవుతుంది, అంటే సమాజానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఒక నేరము 10 మంది వ్యక్తులతోనో లేకుంటే ఒక సమాజంతోనో లింక్ అయింది.
ఒక ఇంటి పెద్ద మోసపోయాడంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి 5 మందో 10 మందో ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఒక సమూహం ఒక 200-300 మంది ఇబ్బంది పడ్డారంటే వాళ్ళ మీద ఆధారపడ్డ ఒక 1000 మంది నుంచి 1500 వరకు ఇబ్బంది పడతారు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఎవరు కూడా దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ రేటుకి వడ్డీ వస్తుందన్న, ఒక వస్తువు కానీ ఒక కారు కానీ తక్కువ రేటుకి దొరుకుతుందన్న, అందులో ఖచ్చితంగా మోసం ఉంటుంది. దయచేసి ఇది గమనించండి. ఆశపడి తొందరపడి మనకు డబ్బులు వచ్చేస్తాయి, కానీ తొందరపడి మన బ్లడ్ అండ్ స్వెట్ కష్టపడి సంపాదించిన మనీని తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టి గుడ్డిగా నమ్మి మోసపోద్దని విజ్ఞప్తి చేయడం అనేది. ప్రస్తుతానికి ఈ కేసు విషయానికి వస్తే చాటా రామాంజనేయులు అని చెప్పేసి పెద్దవాడ విలేజ్ అనంతపురం డిస్ట్రిక్ట్. ఇతను మన కొత్తపేట డోన్లో సెటిల్ అయ్యాడు. ఇతను దాదాపు ఒక 2 సంవత్సరాల దగ్గర నుంచి జనాలతో ఎక్కువ శాతం డోన్ మండలానికి సంబంధించి డోన్ తాలూకా దగ్గర నుంచి సుమారు 315 మంది, ఇప్పుడు మాకు తెలియని నెంబర్ 315 మంది, వీళ్ళ దగ్గర నుంచి ₹1,00,000కి 10,000 రూపాయలు వడ్డీ ఇస్తామని చెప్పి నెలకు దాదాపు 23 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆశతో చాలామంది, అంటే 1,00,000 ఇస్తే నెలకు ఆటోమేటిక్గా 10,000 వస్తుంది కదా అని ఆశతో చాలామంది ₹1,00,000 దగ్గర నుంచి 40 లక్షల వరకు సుమారు డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే ఇండివిజువల్, ఎవరి ఇండివిజువల్, అది ₹1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 4 లక్షలు ఇవ్వడం జరిగింది. సో ఇతను స్పీడ్గా వడ్డీ చెల్లించడం జరిగింది. ఆ వడ్డీ ఎక్కడి నుంచి వచ్చేదంటే, ఒకరికి 10 లక్షలకి ₹1,00,000 వస్తే అది బయట పబ్లిసిటీ అయితే ఆటోమేటిక్గా ఇంకా 10 మంది కడతారు. కాబట్టి ఆ డబ్బు తీసుకెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వడు. సో ఇది కాకుండా క్రిప్టో కరెన్సీ అని ఒక పేరు పెట్టి ఆ క్రిప్టో కరెన్సీలో పెడుతున్నా ఆన్లైన్లోనే డబ్బులు తీసుకోవడం. ఇది ఎక్కడా కూడా ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లోనే చాలా వరకు ఆన్లైన్లోనే డబ్బులు తీసుకోవడం, ఆన్లైన్లోనే ఆ కరెన్సీ పెట్టడం, ఆన్లైన్లోనే పడుతున్న ఇంకొక కేసు. అందులో రాబోయే దాంట్లో 15,000కి ₹2,000 బ్రోకరేజ్ కింద తీసుకుంటున్నారు, చేర్పించడం అనేది. మళ్ళీ చెప్తున్నా, దయచేసి అలాంటివి మానేయండి. ఇది 23 కోట్ల స్కామ్ ఇప్పుడు నేను చూపించింది. యాక్చువల్గా ఇది ఇన్వెస్టిగేట్ చేయాల్సింది సిఐడి, సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. కానీ అందరూ మేమంతా కూడా 3 ఆఫీసర్స్ సిఐడిలోంచి పనిచేసాము, ఇలాంటి ఏసీబీలోంచి పనిచేసాము. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో ఈ కేసును చాలా తక్కువ టైంలో ఒక కొలికి తీసుకొని రావడం జరిగింది. చాలా షార్ట్ పీరియడ్, 23 crores అంటే నాట్ ఎ జోక్. ఆఫీసర్స్, ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి తీసుకొని వచ్చి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక నెంబర్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. కాబట్టి మళ్ళీ ప్రజలకు చెప్తున్నా, దయచేసి ఆశకు పోవద్దు, మోసపోవద్దు. మనం కష్టపడి సంపాదించిందే మనకు ఉంటుంది, కానీ తొందరపడి వేగంగా డబ్బులు రావాలనో, వేగంగా బంగారు రావాలనో, ఈ స్థలం రావాలనో వెళ్తే ఇలాంటి చిక్కులు ఉంటాయి. కాబట్టి దయచేసి ఇలాంటి వాటికి జోలికి పోవద్దు. దీనికి సంబంధించి ఏమాత్రం మీకు సమాచారం ఉన్నా దయచేసి మాకు ఇవ్వాల్సిందని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.